హలో గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ నారాయణ స్వామి హెల్త్ బెనిఫిట్స్ యూట్యూబ్ ఛానల్ సుజాత కటకం కిచెన్. నేను వచ్చేసి డిఫరెంట్స్ ఆయిల్ లేకుండా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్న కర్రీసే చూపిస్తాను. అది కూడా మన మట్టి పాత్రలో చేస్తే ఇలా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇది వచ్చేసి బీరకాయ కర్రీ అండి. ఈ బీరకాయ కర్రీ ఎలా చేశానంటే కొంచెము నేను అన్నీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడతానండి. ఆ కోల్డ్ ప్రెస్ ఆయిల్ వచ్చేసి కొబ్బరి నూనెతో చేశాను. కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి తర్వాత బీరకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసేసి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి పాలు గ్రైండింగ్ చేసి దీంట్లో కలిపాను. కొంచెం ధనియాల పొడి అండ్ కోకోనట్ అదంతా ఉంది కాబట్టి మనకి గ్రేవీ వచ్చేసింది. కొబ్బరి పాలు కొబ్బరి ఉంది కదా, దాంతో గ్రేవీ వచ్చేసింది. చపాతీకి రోటీకి లేదా రైస్లోకి మన ఇష్టం ఎలాగానో తినొచ్చండి. ఇది వచ్చేసి బీరకాయ కర్రీ అండి. పాట్ లోపల వండుతున్నాను చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఐరన్ లోపల కుండ లోపల కడాయి లోపల ఇలా వండుతుంటే మనకు బాగుంటుంది. వీలైనంత మట్టుకి ఆయిల్ తక్కువ వాడుకోండి. సారీ. ఇది వచ్చేసి వంకాయ ఫ్రై అండి, పొడి వంకాయల కర్రీ. ఇది కూడా కుండలోనే బాండ్లీలో చేశాను ఇలాగా. ఇది కూడా కోకోనట్ ఆయిల్ కంప్లీట్, ఉల్లిపాయ పచ్చిమిర్చి బఠానీ పచ్చి కొబ్బరి ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు అల్లం ఎల్లిగడ్డ పేస్టు అన్నీ వేసానండి. ఇలా మీరు కొబ్బరి నూనె ఎంత తింటే అంత మంచిది అండి ఒంటికి. ఇది కూడా అన్నంలోకి చపాతీలోకి మీ ఇష్టం ఎలాగ తింటే కూడా బాగుంటుంది టేస్ట్. ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మీరు కోల్డ్ ప్రెస్ ఆయిల్తో చేసుకోండి వీలైనంత మట్టుకి. కొంచెం రేట్ కాస్ట్లీ బాగా ఉంటుంది, బట్ ఏంటంటే మనకు ఆరోగ్యానికి మంచిది కదండి, అందుకోసమే ఇవన్నీ చూపిస్తుంటాను నేను. జ్యూసులు కానీ నేను మధ్యాహ్నము స్ప్రౌట్స్ స్టీమ్ది పొద్దున నైట్కి పెడుతూనే ఉంటానండి. యూట్యూబ్లో కానీ స్టేటస్లో కానీ అన్నీ నేర్చుకోవాలనే పెడుతున్నానండి. 10 మందికి ఉపయోగపడాలి కదా నేర్చుకున్నందుకు. ఈ వంటలు నచ్చితే లైక్ చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి చేయగలిగిన వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ మరి.